అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఆర్డీఎస్ ప్రాజెక్ట్ అనేది కేవలం నడిగడ్డ ప్రజలకు 87,000 ఎకరాలకు నీళ్లు అందించడానికి 15.9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి 87,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి డిజైన్ చేయబడ్డది. కేవలం నడిగడ్డ ప్రజలకు మాత్రమే ఈ ఆయకట్టు రావాలి, ఈ నీళ్లు రావాలి. మరి అటువంటి దాన్ని గతంలోనే అక్కడ రైట్ కెనాల్ కట్టడానికి ప్రయత్నం జరిగినాయి. ఇక్కడ తూములు బాధలు కొట్టి సుంకేశ్వర నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం జరిగినాయి. మరి ఆ కాలంలోనే తెలంగాణ ఉద్యమం నడిచే టైంలోనే ఈ అక్రమాలు అడ్డుకోవడానికి కేసీఆర్ గారు స్వయంగా దీనిపైన పాదయాత్ర కూడా చేసి అందరికి హెచ్చరిక చేయడం జరిగింది. మరి మా ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని అప్పుడే మాట ఇచ్చిన ప్రకారం మరి వీటన్నిటి మీద ఎక్కడికక్కడ కంట్రోల్ తీసుకొని మరి ఈ అయితే మిగతా ఆయకట్ట ఎట్లయితే పారాలను, ఎందుకంటే ఎట్లా ఆర్డీఎస్ ఆల్రెడీ ఇంత దరిద్రంగా ఉంది, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, మన హ్యాండ్ ఓవర్ లేదు. మరి మనకంటూ ప్రాజెక్టు ఉండాలనే తుమ్మిళ్ల ప్రాజెక్టును డిజైన్ చేసి దాన్ని శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి అది స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఆ మిగతా రిజర్వాయర్లు ఈ ప్రభుత్వంలో కనీసం చెల్లం కూడా లేదు. ఈ రకంగా చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ కర్ణాటక వాళ్ళు పక్కనే కళ్ళకు కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు తాగునీటి కొరకని. మరి తాగునీటి కొరకని అక్కడ రిజర్వాయర్ కట్టి 2 టీఎంసీ రిజర్వాయర్, ఇక్కడ ఉన్నదే మొత్తం కొడితే మీరు నిలిచేదే 3-4 టీఎంసీలు. దీనికి వెళ్ళి వాళ్ళు 2 టీఎంసీలు అంటారు, కంటిన్యూ తీసుకపోతే 4-5 టీఎంసీలు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఆర్డీఎస్ ఆయకట్టు కొత్త గుండు సున్నా అవుతుంది. ఇదే ఈ రకంగా ఇట్లే వదిలిపెడితే ఆర్డీఎస్ ఆయకట్టు అనేది ఒక్క చుక్క కూడా ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు రాదు. మరి ఇటువంటి సందర్భంలో ఇంకా పైన కూడా తుంగభద్ర పైన ప్రాజెక్టులు కడుతున్నారు. అక్కడ కృష్ణా పైన ఆల్మట్టి డ్యాం పెంచి దాదాపు 300 టీఎంసీ పైన రిజర్వాయర్ నింపుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటే మన ప్రభుత్వం ఏదైతే ఉందో కళ్ళప్పకి చూస్తా ఉన్నారు. దాంతోపాటు నవ్వు వస్తే చెప్తే వాళ్ళు మొన్న ఏదైతే సీక్రెట్ ఒప్పందం చేసిండ్రో ఆ ఒప్పందంలో 3 ముఖ్యమంత్రులు కూర్చొని ఏం మాట్లాడుకుని ఎవరికి బయటకు చెప్పలే. కానీ మాకు అర్థమైంది ఏంటంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు కర్ణాటక ఎన్ఓసీ కావాలంటే మొత్తానికి ఎన్ఓసీ ఇచ్చింది అనేది మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రాజెక్ట్ అని కట్టుకొని మాకేం సంబంధం లేదు. అసలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది వాస్తవంగా అవసరం లేదు. అయితే కొడంగల్ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద వీళ్ళైతే ఆయకట్టు చూపిస్తా ఉన్నారో అది కేవలం భూత్పూర్ రిజర్వాయర్ ఉన్న ఒక 1 టీఎంసీ దాని నుంచి వాళ్ళు డిజైన్ చేసిండ్రు. అవి నీళ్లు వచ్చే సమస్యనే లేదు. అది కూడా మొత్తం కొడితే వాళ్ళు ఒక 90,000 ఎకరాలకు చూపిస్తా ఉన్నారు. ఈ 90,000 కాదు 150,000 ఎకరాలకు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కొడంగల్ కానీ నారాయణపేట కానీ నీళ్ళు అలా డిజైన్ చేసింది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. అది ఆల్రెడీ ఉండంగా అనవసరంగా ఈ వేస్ట్ ప్రాజెక్ట్ అది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు ఇవన్నీ హక్కులు వదిలిపెట్టారు. అంటే ఇలా ఆయన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి అయితే ఎన్ఓసీ కావాలన్న కర్ణాటక నుంచి ఆ ఎన్ఓసీ కొరకు వీళ్ళందరికీ ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు మన ప్రభుత్వం. అంటే వేస్ట్ ప్రాజెక్టు కొరకు మనం ఉన్న హక్కులన్నీ పోగొట్టుకుంటున్నాం. దీంతో భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడనే కాదు జూరాలకు కాదు ఈవెన్ శ్రీశైలం దానికి కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉండదు. రేపు కేఎల్ఐ బంద్ అవుతుంది, పిఎల్ఐ బంద్ అవుతుంది, మొత్తం అన్ని ప్రాజెక్టులు బంద్ అవుతాయి. మొత్తం జిల్లా ఎడారిగా మారుతుంది. జిల్లా మొత్తం కూడా సర్వనాశనం అవుతుంది.